తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన నిజాంపేట వాసులకు టీటీడీ బోర్డు చెక్కులు అందించారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి సావిత్రి అమ్మ, సాంబశివరెడ్డి ఇద్దరు దంపతులు దర్శనానికి వెళ్లగా టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డారు. వీరి ఇద్దరికి 2 లక్షల రూపాయలు చొప్పున టీటీడీ బోర్డు మెంబర్లు పనపాక లక్ష్మి చెక్కులు అందించారు. ఇతర వైద్య ఖర్చులు సైతం అందజేస్తామని తెలిపారు. ఏదైతే జరిగిందో అది చాలా దురదృష్టకరమైన సంఘటన. దానికి మేమందరము బాధపడుతూ ఉన్నాము. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వారిద్దరు కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ ఘటనలో చనిపోయినటువంటి 6 సభ్యులకి కూడా మేము 25 లక్షల చొప్పున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావడం కూడా జరిగింది. అంతేకాకుండా 51 మందికి దెబ్బలు తగలటం కూడా జరిగింది. మేజర్గా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల లెక్కన, మిగతా వారికి 2 లక్షల రూపాయల లెక్కన